హాయ్ అందరికీ. ఈరోజు ఇంకో మంచి టేస్టీ అలాగే వెజిటేబుల్తో నేను మఫిన్ చేశానండి. సో ఇక్కడ వచ్చేసి నేను పంకిన్ తీసుకున్నాను, ఒక 250 గ్రామ్స్ అలా. పంకిన్ చాలా మంచిది హెల్త్కి అండ్ ఎక్కువ ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పంకిన్లో. బేసిక్గా ఈ పంకిన్ ఫస్ట్లో మేము కూడా తినకపోయేదండి. బాంబేకి వచ్చిన తర్వాతకి అయితే బాగా ఇక్కడైతే ఎక్కువగా తింటారు. పప్పులో పప్పుచారులాగా, లేదంటే ఇలా కేక్ మఫిన్స్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ 6 months ఎబో ఉన్న పిల్లలకు కూడా పంకిన్తో ప్యూరీ చేసి ఇవ్వండి, మంచి వెయిట్ గెయిన్ అవుతారు. ఇక నేను ఒక 250 గ్రామ్స్ పంకిన్ తీసేసుకొని మంచిగా పైన ఉన్న పీల్ తీసేసాను. ఈ నైఫ్ అయితే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే పంకిన్ పైన మనము పీల్ తీయాలంటే చాలా కష్టము, చాలా గట్టిగా ఉంటుంది. పంకిన్ కట్ చేయడం కూడా అంత గట్టిగా ఉండదు, ఇంత స్మూత్గా తెగేసరికి నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. బాగుంది. ఈ నైఫ్ కావాలంటే నేను ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను, చాలా షార్ప్నెస్ ఉన్నాయి. ఇక్కడ వీడియో దగ్గర ప్రోడక్ట్ దగ్గర ట్యాగ్ చేస్తాను, చూసేయండి. 3 వస్తాయండి కాంబో లాగా. నెక్స్ట్ ఇలా చిన్న పైన పీల్ తీసేసి ముక్కల్లాగా చేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసుకున్న తర్వాతకి 2-3 ఇలాచీలు, బెల్లము ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నాను. మళ్ళీ ఒక్కొక్కసారి ఎందుకు అనేసి, పిల్లలకి 6 months ఏవో ఉన్న పిల్లలకి ప్యూరీ ఇవ్వాలనుకుంటే వితౌట్ జాంగ్రీ పౌడర్ తోటి జస్ట్ స్ట్రీమ్ పెట్టేసి పంకిన్ని మ్యాష్ చేసి ఇచ్చేయండి. మంచి వెయిట్ గెయిన్ అవుతారు. టేస్ట్ నిజంగా బాగుంటుందండి, పంకిన్ ఫ్లేవరే బాగుంటుంది. సో ఈ విధంగా ప్యూరీ లాగా చేసిన తర్వాతకి మీకు మిల్క్ అలాంటివి ఏం వద్దు అంటే 1 కప్ గోధుమ పిండి వేసుకోండి. బట్ నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ తక్కువ తీసుకున్నాను. 1 స్పూన్ రాగి ఫ్లోర్ వేసుకున్నాను, 1 స్పూన్ వచ్చేసి ఓట్స్ పౌడర్ వేసుకున్నాను. అన్ని ఫ్లోర్తో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేసి. సో జస్ట్ లేదు ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ లాగా ఉంటే, అన్నీ వద్దు అనిపిస్తే ఒక 1 కప్ వరకు అయితే వీట్ ఫ్లోర్ గోధుమ పిండి తీసుకొని, అలాగే ఇదైతే ఆప్షనల్, పెరుగు వచ్చేసి ఉన్నదని నేను వేస్తున్నాను. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు కూడా అసలు తినారండి పెరుగు. ఇలా వేస్తానని ఏదోలాగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. పెద్ద బాబు డైలీ వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం బాగా వేడి కూడా ఉంటుంది కదా. ఇంకేదోలాగా నేను మంచి మంచి డిజర్ట్స్ కూడా చేస్తాను పెరుగుతోటి. ఫర్దర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను షార్ట్స్లో లాంగ్ వీడియో లాగా మంచి డిజర్ట్స్ షేర్ చేస్తాను. సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో మనం ఎక్కువగా పిల్లలకి ఏమేమి ఇవ్వాలి అని. ఇంక ఇక్కడ నేను బేకింగ్ సోడా, అలాగే ఈనో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఏం లేకుండా ప్లెయిన్గా చేస్తున్నాను. అలా చేయొచ్చా అంటే చేయొచ్చా అండి, మంచిగా టేస్టీగా ఉంటుంది అక్క. మఫిన్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. బ్యాటర్ ఇలా ఉండాలి. ఏదో మధ్యలో కొంచెం చాక్లెట్ క్రష్ చేసి వేసాను. అలా పిల్లలకు కనిపిస్తే మంచిగా కొద్దిగా కనపడినా కూడా తినేస్తారు అనేసి వేసి వేయనట్టు కదా. ఇంక ఈ విధంగా ఇక్కడ సిలికాన్ మఫిన్లు మంచిగా ఫిల్ చేసుకున్నాను, ఆయిల్ గ్రీస్ చేసేసి. అంతే. బ్యాటర్ కొంచెం తిక్కగా ఉన్నా పర్లేదు, ఇంకొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, ఇలా కూడా వచ్చేస్తుంది. మనం ఎగ్, బేకింగ్ సోడా ఈయన ఏం లేకుండా వస్తుందండి. బేకింగ్ సోడా ఇంకా ఈయన ఎందుకు వేస్తాం, బాగా ఎక్కువ పొంగాలి అనేసే తప్ప ఆ టేస్ట్ పరంగా వస్తుంది రాదు అనేది ఏమి ఉండదండి. ఎగ్ కూడా ఏంటంటే మనం బేకింగ్ సోడా ఈనో వేయలేదు కదా, ఎగ్ వేస్తేనైనా ఇంకా మంచిగా ఫ్లఫీగా ఉంటుందని, మీకు ఏం లేకున్నా కూడా ఇలా మామూలుగా చేసి ఇచ్చేయండి. ఇది ఒక ప్యూరీ టైప్ తిన్న ఫీలింగే ఉంటుంది పిల్లలకి. మనము స్ట్రీమ్ పెట్టేసి బేసిక్గా మనం ఆవిరి కుడుములు చేస్తాం చూడండి, బేకింగ్ సోడా ఈనో లేకుంటే అలా ఉంటుంది. ఎక్కువ పొంగదు, బ్యాటర్ మంచిగా చేసుకుంటే ఈ మాత్రం పొంగుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. మఫిన్స్ కుడుముల్లాగా ఆవిరి పెట్టినవి చాలా మంచిది. ఇంక ఇక్కడ నేను మఫిన్స్ కూడా నేను ఒక 25 minutes వాటర్తో చేస్తాను అండి. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత 25 minutes పెట్టేసి ఇచ్చేయడమే పిల్లలకి.